హాయ్ అండి, కొరమేలు పచ్చడి పడుతున్నానండి. నిల్వ పచ్చడి అదికోండి. కొరమేలను చేయించుకుని తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం శుభ్రంగా కడుక్కోవాలండి. వాటిని అదికోండి కడుక్కొని అలా పెట్టుకోవాలండి. ముదురు కొరమేలు పెడుతున్నానండి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అదికోండి ఆ ముదురు కొరమేలండి. శుభ్రంగా కడిగేసుకోవాలండి. కొరమేల ముక్కల్ని కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు వేయాలండి. పసుపు సాల్ట్ వేసి శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం దీంట్లో కారం వేయకూడదండి. నిల్వ పచ్చడి కాబట్టి మొక్కల్లో కారం వేయకూడదండి. మనం పచ్చడిలో విడిగా వేస్తాం కాబట్టి ఇప్పుడు ఎటువంటి మసాలా కానీ కారం కానీ వేయకుండా పక్కన పెట్టుకోవాలండి. శుభ్రంగా పసుపు ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టాలండి. అప్పుడు మొక్కల్లో ఆ పసుపును అవి నీసు మొత్తం పోయి నీసు వాసన అనేది పోతుందండి. వేపుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. అదికోండి చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకొని ఆ చింతపండు గుజ్జుని పొయ్యి మీద పెట్టానండి. మనం పులిహోరకి ఎలా తయారు చేస్తాము అలా చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకోవాలండి. అలా ఉడకపెట్టుకుంటే బాగా మరగనివ్వాలండి. చింతపండు పులిహోరకి మనం ఎలా ఉడకపెడతాం అదికోండి అంతేనండి. దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకపెడుతున్నానండి. ఈలోపు బాండిలో జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నిటినీ వేపాలండి. దాల్చిన చెక్క, 10 లవంగాలు, ఇది మసాలాకండి. ఇది ద్వారగా వేగాలండి. మనకి మంచి వాసన వచ్చే వరకు అది వేగనివ్వాలండి. ఈ పచ్చడికి ఈ మసాలా నుండి టేస్ట్ రావాలంటే అదికోండి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పొడిని ఒక దాంట్లో వేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. అదికోండి పొడి అలా పొడి చేసుకోవాలండి మెత్తగా. అది మళ్ళీ స్కిప్ అయిందిలేండి. అదికోండి మిక్సీ జార్లో వేసుకొని ఇందాక పొడి చేసుకున్నాక అది పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ బాండ్లోనే మనం శనగ నూనె పోస్తున్నానండి. నూనె బాగా కాగనివ్వాలండి. నూనె కాగిన తర్వాత ఇందాక మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న కొరమేలు ముక్కలను ఆ నూనెలో వేసుకొని వేపనివ్వాలండి. బాగా దోరగా వేగనివ్వాలండి ఈ మొక్కల్ని. ఇవి ముదురు మొక్కలు కదండి, ముదురు చేప కదండి, చాలాసేపు వేగుతుందండి. మనం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇది ఎంత బాగా వేగితే అంత చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. బాగా ఫుల్ పెట్టేసి వేపేసి పక్కన పెట్టేస్తే అది టేస్ట్ రాదండి ఈ పచ్చడి. అన్నీ మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలండి. అదికోండి అలా ద్వారగా వేగనివ్వాలండి. అలా వేగనిచ్చిన తర్వాత మొక్కలను తీసుకొని ఒక బేసిన్లో వేసేసుకోవాలండి. మళ్ళీ వేరే మొక్కలను మళ్ళీ వేస్తున్నానండి. అలా ఎన్ని వాయిల్ పడితే అన్ని వాయిల్గా వేసుకొని మనం చేపలను వేసుకొని వేపుకుంటా పక్కన తీసేసుకుంటూ ఉండాలండి. అదికోండి కారము, సాల్టు, అల్లం వెల్లిపాయ పేస్టు, మనం ఇందాడ నూరుకున్న గరం మసాలా అదికోండి చేప ముక్కలు మొత్తం వేపేసానండి. ఒక బేషన్లో తీసుకుని పక్కన పెట్టానండి. అదికోండి చేపలకు సరిపడా సాల్ట్ వేసానండి. దానికి సరిపడా కారం వేస్తున్నానండి. ఎవరి టేస్ట్ వాళ్ళకేనండి. మీరు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారండి. నేను కేజీ ముక్కలు పెడుతున్నానండి.
కేజీ చేపలకి ఒక పావు కేజీ సాల్టు, ఒక 300 గ్రాములు 350 గ్రాములు కారము వేసానండి. ఆ ముక్కల్ని మొత్తాన్ని అలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇందాడ చింతపండు గుజ్జును ఉడకపెట్టాం కదండి, ఆ ఉడకపెట్టిన గుజ్జును దాంట్లో వేస్తున్నానండి. వేడిగానే ఉండాలండి చింతపండు గుజ్జు. వేడిగా ఉండటం వల్ల ఆ మొక్కలకి అన్ని మొక్కలకి పడుతుందండి. ఇది చల్లారనివ్వక్కర్లేదండి. వేడిగా ఉన్న మొక్కలను శుభ్రంగా అదుకోండి. మొత్తాన్ని కలిపేసుకొని అలా పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాడ మిగిలిన నూనెలోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని, మనం ఇంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుకున్నానండి, అది వేసి శుభ్రంగా కలుపుకొని బాగా వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయేటట్టు వేపుకోవాలండి. నూనె పైకి తేలేటట్టు వేపాలండి. అంటే అల్లం వెల్లుల్లిపాయ వాసన అనేది ఉండకుండా ఉంటుందండి. అది కొన్ని ఇందాడ చేసిన గరం మసాలాన్ని ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే వేసి మళ్ళీ కలుపుకోవాలండి. మసాలా కూడా పచ్చివాసన లేకుండా శుభ్రంగా మొత్తాన్ని కలుపుకొని మనం చేప ముక్కలు చింతపండు గుజ్జు కలుపుకున్నాం కదండి, వాటి మీద వేసేసుకోవాలండి. వీటిని మళ్ళీ కొంచెం నూనె కాసి మళ్ళీ పోసానండి. అదికోనండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. మొత్తాన్ని ఆ బేషన్లోనే మొత్తాన్ని కలుపుకోవాలండి ఒకసారి. అదికోండి మొత్తం కలిపేసిన తర్వాత అలా ఉంటుందండి.